తిరుమలలో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. వైశాఖ మాసం బహుళ దశమి హనుమత్ జయంతి వేదికలుగా నిర్వహించడం ఆనవాయితీ వస్తుంది. హనుమ జయంతి సందర్భంగా శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారికి, కాలినడక బాటలో 7వ మైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి హనుమత్ జయంతి నాడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆగమ పండితులు తిరుమలలోని పాప వినాశనం మార్గంలో గల జపాలి తీర్థంలో హనుమత్ జయంతిని ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాంప్రదాయానుసారం టీటీడీ తరపున టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు శ్రీ జపాలి హనుమాన్ కు పట్టు వస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న చైర్మన్ కు పూర్ణకుంభ ఆలయ పండితులు, ఎండోమెంట్ అధికారులు స్వాగతం పలికారు. శ్రీ హనుమాన్ కు ప్రత్యేక హారతులిచ్చి చైర్మన్ కు స్వామివారి సింధూర వస్త్రం కప్పి తీర్థ ప్రసాదాలను వేద పండితులు అందజేశారు. తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం జపాలి హనుమాన్ కు పట్టు వస్త్రాలు సమర్పించడం సంతోషంగా ఉందని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. భక్తులందరికీ హనుమంతుడి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు. ఇక మొదటి ఘాట్ రోడ్ లోని 7వ మైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి నిలువెత్తు విగ్రహానికి అదే రోజు సాయంత్రం 3 గంటలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలను టీటీడీ నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు టీటీడీ భక్తులు స్థానిక సౌకర్యార్థం ఉచిత రవాణా సౌకర్యాన్ని తిరుమల నుండి 7వ మైలుకు తిరిగి తిరుమల చేరడానికి కూడా కల్పించింది. తలి పురాణం అనుసారం పూర్వం జపాలి అనే మహర్షి తన శిష్య బృందంతో కలిసి శ్రీ వెంకటేశ్వరుని ఆరాధించేవాడట. స్వామివారి సేవలు చేసేవాడట. శ్రీనివాసుడు రామభక్త హనుమాన్ కోసం జపాలి మహర్షి జపం ఆచరించి ప్రసన్నం చేసుకున్నారు. దీంతో హనుమంతుడు స్వయం వ్యక్తమై వెలిశాడు. ఆనాటి నుంచి ఈ తీర్థానికి జపాలి అనే పేరు రాగా ఇక్కడ వెలిసిన హనుమాన్ జపాలి హనుమాన్ గా ప్రసిద్ధి చెందింది. 15వ దశాబ్దంలో విజయరాఘవరాయలు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాలు చెబుతున్నాయి. మొదట దట్టమైన అటవీ ప్రాంతంలో పూజకు నోచుకోని ఆలయం 15వ శతాబ్దం అనంతరం పూజలు, ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తున్నారు.
నాలుగు ఫ్యాక్టరీలు అన్నీ తీసుకున్నారు వాళ్ళు ఎవరో ఇప్పుడు వచ్చిన లాస్ట్ అందరూ అయిపోయిన తర్వాత అయిపోయిందా అట్టే పెట్టే సైడ్లో అట్టే పెట్టే దర్శనం చేసుకున్నాం ముందుకు చేసుకొని వచ్చేసి ఫస్ట్ నీకు చెప్పాలి దంపతులకు యాప్తం మనస్సంకల్ప సిద్ధ్యర్థం యథా రామలక్ష్మణ భర్త శత్రుఘ్న నిర్వాహ మీద ఆంజనేయం మహావీరానుదయం మాతాపుజానుదం జ్ఞానోదాయకాలు యశోకండా చంద్రానుదరం అందరం విద్యార్థున్నారు మహాప్రభురాత్మోదనాలు భగవత్తార్కాను ప్రాజ్ఞాను రామదూతాను ఆంజనేయ స్వామి రత్నదీపం ఆనందమంగళ నీర